రాత్రి కాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్నా కాపాడుతున్నా మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా, స్తుతులు చెల్లిస్తున్నాము అయ్యా. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు ప్రతి నిమిషమున మమ్మల్ని నడిపించినందుకు, కాపాడినందుకు స్తోత్రాలు దేవా. అయ్యా, ఈ రోజున మాకే అవసరత ఉన్నా ఆ అవసరతలన్నీ కూడా తీర్చి ఉన్నావు తండ్రి. మేము ఎక్కడైతే కృంగిపోయామో అక్కడ లేవనెత్తారు నాయన, బలముతో నింపారు, శక్తితో నింపారు తండ్రి. ప్రాముఖ్యంగా మా ప్రయాణాలలో, మా మార్గాలలో మీ రక్షణ దయచేసి అయ్యా ఎవరికి హాని కలగకుండా కాపాడారు తండ్రి. స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొని ఈ రాత్రిన మీ పాద సన్నిధిన కుటుంబం అందరము కలిసి సంఘముగా ప్రార్థించుకునే ఈ యొక్క విలువైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఆయన నీ త్రోవలను సరళము చేయును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం ద్వారా నాయన మీరు తెలియపరుస్తున్నారు. అవును ప్రభువ, ఎవరైతే బిడ్డలు తండ్రి తమ ప్రవర్తనను మీకు అప్పగిస్తారో, పూర్ణ హృదయంతో మీ యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే మీ పైన ఆధారపడతారో, ఆధారపడి మీ చేతికి వారి సమస్యను, వారి శోధనను, వారి యొక్క ప్రతికూల పరిస్థితులను మీ చేతికి అప్పగిస్తున్నారో, వారి త్రోవలన్నీ కూడా సరళంగా మార్చబడతాయి అని సెలవిస్తున్నారు తండ్రి. ఈ రాత్రి కాలంలో ఎవరి త్రోవల్లో అయితే నైనా అడ్డంకులు, ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటినీ అయా తొలగించి మార్గాలను సరళం చేయండి, కృప చూపించండి, దీవించండి, బలముతో, శక్తితో ప్రతి బిడ్డను నింపమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువా, ఈ రాత్రి కాల ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు పేరు పేరున అడుగుతూ ఉన్నాం, ప్రార్థిస్తున్నాం. వారందరికీ నాయనా మీ కృపా సహాయమును అనుగ్రహించండి. ఏవైతే నాయనా వారు అడుగుతున్నారో, దేని గురించి అయితే మొర్ర పెడుతూ ఉన్నారో నాయనా కృప చూపించండి తండ్రి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉండంగా వారికున్న ప్రతి బలహీనతను యేసు నామములో కొట్టివేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. దురాత్మ, అంధకార క్రియల చేత పీడించబడుతూ ఉండంగా వాటన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి. ప్రభువా, భయంకరమైన వ్యాధుల నుంచి విడిపించండి. గర్భఫలము లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతుండగా మీరు వారి గర్భాన్ని ముట్టమని, ఆయా సంతానము అనే బహుమానాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. నేను డిప్రెషన్ సమస్యల నుంచి లేవనెత్తండి ప్రభువా. ప్రభు, ఎవరైతే ఆపరేషన్ థియేటర్స్ లో ఉన్నారో సహాయం దయచేయండి. ఐసీయూలలో ఉన్నారో, మరణంతో పోరాడుతున్నారో జీవాన్ని దయచేయండి, ఆయుష్ను పెంచండి నాయన ప్రభు. అదే విధంగా ఎవరైతే నాయన వ్యాపారాలు, ఉద్యోగాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారో నాయన వాటిని అభివృద్ధి పరచండి. అప్పులన్నిటినీ యేసు నామములో తీసివేయండి, తొలగించండి. బిడ్డల ఆర్థిక పరిస్థితిని దృఢముగా మార్చండి నాయన. కుటుంబంలో సమాధానం లేని అశాంతికరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి. అపవాది వారి కుటుంబంలో రాజ్యం వెళ్తుండగా ఆ యేసు నామములో అపవాది క్రియలను లయపరిచి సమాధానంతో నింపండి తండ్రి. అయ్యా, భార్యాభర్తల మధ్య, రక్త సంబంధికుల మధ్య, బిడ్డలకు, తల్లిదండ్రులకు మధ్య ఉన్న ప్రతి విభేదమును, ప్రతి మనస్పర్ధను తొలగించమని, ప్రేమతో, ఆప్యాయతతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే విధంగా అయ్యా, లోన్స్ కొరకు ప్రయత్నిస్తున్నారు, పెన్షన్స్, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, కృప చూపించండి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వివాహముల విషయంలో సహాయము దయచేయండి నాయన. సాటి అయిన సహాయము చేత వారిని నింపండి ప్రభువ. ఆయా దేశాలకు వెళ్తూ ఉన్నారు, వారందరిని దీవించండి. వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ లో కృప చూపించండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ సహాయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన, కోర్టు కేసుల్లో ఎవరైతే ఉన్నారో ఆ కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా.
అదే విధంగా నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా క్షేమముగా ప్రయాణించే కృప చూపించండి నాయనా. మారు మనసు లేక పాపపు అలవాట్ల చేత అయ్యా వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని, ప్రజలను దీవించండి అయా. బోర్డర్స్ లో ఉంటున్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదే విధంగా మేమందరము కూడా అయా మేము సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచె మా గృహముల అందరి చుట్టూ దయచేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరి ఇబ్బందులు ఎదుర్కొనకుండా కృప చూపించండి అయా. ఎవరిలో ఏ కలవరం, భయం హృదయంలో లేకుండా అయ్యా, ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి సుఖవంతమైన కంటి నిండా నిద్రను దయచేయమని ఆయన మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ సజీవులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.